అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఉదారవాదం కథ. ఆధునిక ప్రపంచాన్ని, మన ఆలోచనలను ఎంతగానో ప్రభావితం చేసిన ఒక శక్తివంతమైన సిద్ధాంతమిది. ఇది కేవలం పాలిటిక్స్కు సంబంధించిన విషయం కాదు, మన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన ఒక నిరంతర చర్చ. ఇక్కడ చూడండి, అమెరికన్ విప్లవం, ఆధునిక వెల్ఫేర్ స్టేట్, ఇంకా మనలో చాలామందికి గుర్తుండే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్. అసలు వీటికి ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా? చూడటానికి వేర్వేరుగా అనిపిస్తున్నా వీటన్నింటినీ కలిపే ఒకే ఒక బలమైన ఆలోచన ఉంది. ఇంతకీ ఇదేంటా ఆలోచన? ఆ ఆలోచనే ఉదారవాదం, అంటే లిబరలిజం. అసలు ఇదెక్కడ మొదలైందంటే జ్ఞానోదయ కాలంలో. అప్పటి రాజుల సంపూర్ణ అధికారాన్ని, వంశపారంపర్య హక్కులను సవాలు చేస్తూ పుట్టింది. దీని ప్రధాన లక్ష్యం ఒక్కటే: వ్యక్తి స్వేచ్ఛకు పెద్దపీట వేయడం. అయితే ఈ ఉదారవాదం కథను అర్థం చేసుకోవాలంటే ఒక లోలకాన్ని, అంటే ఒక పెండ్యులంను ఊహించుకోండి. అది ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛకు, మరోవైపు సమాజం యొక్క సామూహిక ప్రయోజనానికి మధ్య నిరంతరం అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఈ ఊగిసలాటే ఉదారవాదం కథ అన్నమాట. సరే, మరి ఆ కథలోని మొదటి భాగానికి వెళ్ళిపోదాం. ఆ పెండ్యులం వ్యక్తిగత స్వేచ్ఛవైపు బలంగా మోగిన మొదటి విప్లవాత్మకమైన దశ ఇది. దీనినే మనం క్లాసికల్ లిబరలిజం అంటాం. దీని ప్రకారమేంటంటే, ప్రభుత్వం ఎంత తక్కువ జోక్యం చేసుకుంటే ప్రజలకు అంత మంచిది. ముఖ్యంగా ఎకానమీ విషయంలో ప్రభుత్వం అస్సలు కలుగజేసుకోకూడదు అనేది వాళ్ల ప్రధాన సూత్రం. అప్పట్లో ప్రభుత్వంపై వాళ్ల దృష్టికోణం చాలా ఆసక్తికరంగా ఉండేది. వాళ్లు ప్రభుత్వాన్ని ఒక అవసరమైన చెడుగా చూశారన్నమాట. ఎందుకంటే అది మన స్వేచ్ఛను కొంతవరకు కట్టుపడుతుంది కాబట్టి అది చెడు. కానీ సమాజంలో అరాచకం రాకుండా ఉండాలంటే అది అవసరం. జాన్ లాక్ లాంటి ఫిలాసఫర్స్ ఏమన్నారంటే, ప్రభుత్వం పని కేవలం ఒక రాత్రి కాపలాదారు లాంటిది. అంటే లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలి, అంతే. ఈ మొత్తం ఆలోచనను థామస్ జెఫర్సన్ ఒక్క వాక్యంలో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి: తక్కువ పరిపాలించే ప్రభుత్వమే ఉత్తమమైన ప్రభుత్వం. క్లాసికల్ లిబరలిజం సారాంశం ఇదే. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది కదా. అలా ఆ లోలకం ఇప్పుడు నెమ్మదిగా వెనక్కి తిరగడం మొదలుపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పెద్ద కరెక్షన్. ఎందుకంటే మార్కెట్ను పూర్తిగా దాని మానాన దాన్ని వదిలేయడం వల్ల కొన్ని దారుణమైన పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం టైంలో కార్మికులకు చాలా తక్కువ జీతాలు, భయంకరమైన పని పరిస్థితులు, సమాజంలో ధనిక పేద మధ్య భారీ తేడాలు, ఇవన్నీ చూసి ఉదారవాదంపై మళ్లీ పునరాలోచన మొదలైంది. ఈ సమస్యలకు పరిష్కారంగానే ఆధునిక ఉదారవాదం పుట్టుకొచ్చింది. ఇక్కడ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వమనేది స్వేచ్ఛను అడ్డుకునేది కాదు, నిజానికి అసలైన స్వేచ్ఛను ప్రజలకు అందించడానికి ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని వాదించడం మొదలుపెట్టారు. టీహెచ్ గ్రీన్ చెప్పిన ఈ మాట ఈ కొత్త ఆలోచనను పర్ఫెక్ట్గా వివరిస్తుంది. స్వేచ్ఛ అంటే ఊరికే ఉండటం కాదు, ఒక మంచి పనిని చేయగలగటం, ఆ సామర్థ్యం ఉండటం. అంటే చదువుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు లేకపోతే ఆ స్వేచ్ఛకు అర్థమేముంది? ఈ రెండిటి మధ్య తేడాను ఈ టేబుల్లో మనం స్పష్టంగా చూడొచ్చు. చూడండి, క్లాసికల్ లిబరలిజంలో స్వేచ్ఛ అంటే నెగటివ్ లిబర్టీ, అంటే ప్రభుత్వ జోక్యం నుంచి స్వేచ్ఛ. కానీ మోడర్న్ లిబరలిజంలో అది పాజిటివ్ లిబర్టీగా మారింది, అంటే ఏదైనా చేయడానికి స్వేచ్ఛ. అలాగే ప్రభుత్వం పాత్ర అవసరమైన చెడు నుంచి సద్గుణానికి మూలంగా మారింది. లోలకం పూర్తిగా మరోవైపుకు వెళ్ళింది కదూ. కానీ ఆగండి, కథలో ఇంకో ట్విస్టుంది. ఆ లోలకం మళ్లీ ఇంకో వైపుకు అంతే వేగంగా కదిలింది. ఇది ఒక బలమైన ప్రతిఘటన, ఒక పుష్ బ్యాక్. ఎందుకంటే కాలక్రమేణా ఈ సంక్షేమ రాజ్యం కూడా హద్దులు దాటింది. పన్నులు విపరీతంగా పెరిగిపోయాయి, ప్రభుత్వ ఆఫీసులో పనులు జరగడం కష్టమైంది, అవినీతి ఎక్కువైంది, ప్రజల జీవితంలో ప్రతి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. అందుకే దాన్ని నానీ స్టేట్, అంటే ఒక ఆయారాజ్యం అని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లోనే నయా ఉదారవాదం, అంటే నియో లిబరలిజం వచ్చింది. పాత క్లాసికల్ ఐడియాలకు ఇది ఒక కొత్త పవర్ఫుల్ వర్షన్ అన్నమాట. మళ్లీ మార్కెట్కే స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రభుత్వ జోక్యం తగ్గించాలి, ప్రైవేటైజేషన్ను ప్రోత్సహించాలి అనేది దీని లక్ష్యం. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇది 70లలో ఆర్థిక సంక్షోభంతో మొదలై 80లలో మార్గరెట్ థాచర్, రోనాల్డ్ రీగన్ లాంటి నాయకులతో బలం పుంజుకొని 90ల నాటికి దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధిపత్య సిద్ధాంతంగా మారిపోయింది. ఫ్రెడరిక్ హాయక్ లాంటి గొప్ప ఆలోచనాపరులు ఒక పెద్ద హెచ్చరిక చేశారు: ప్రభుత్వం ప్రతీదాన్ని కంట్రోల్ చేస్తే అది చివరికి మన స్వేచ్ఛను పూర్తిగా హరించివేసి బానిసత్వంలోకి నెడుతుందని గట్టిగా వాదించారు. ఈ ఆలోచనే నయా ఉదారవాదానికొక తాత్విక పునాది వేసింది. అయితే నయా ఉదారవాదం కూడా కొన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న అసమానతలు, వీటన్నింటితో మళ్లీ ఒక కొత్త సమతుల్యం కోసం వెతుకులాటం మొదలైంది. ఇప్పుడు లోలకం ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే సోషల్ లిబరలిజం, అంటే సామాజిక ఉదారవాదం తెరపైకొచ్చింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మధ్యమార్గం. మార్కెట్ ఉండాలి, దానివల్ల వచ్చే సామర్థ్యం మనకు కావాలి, కానీ అదే సమయంలో సామాజిక న్యాయం కూడా ఉండాలి అని చెబుతుంది. అమర్త్యసేన్ లాంటి వాళ్ళు చెప్పినట్లు ప్రజల సామర్థ్యాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సో ఇక్కడ తేడా చాలా సింపుల్. నయా ఉదారవాదం కనీస ప్రభుత్వం కావాలంటే, సామాజిక ఉదారవాదం మానవతాపాలన ఉండాలంటుంది. అంటే ప్రభుత్వం అనేది ఒక రెఫరీ లాంటిది కాదు, ఒక కోచ్ లాంటిదన్నమాట. ప్రజలు తమ సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వాడుకోవడానికి సహాయం చేయాలి.
సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం కథను, ఆ లోలకం ప్రయాణాన్ని ఒకసారి సింపుల్గా ముగిద్దాం. చూడండి, మొదట క్లాసికల్ లిబరలిజం పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, దానికి రియాక్షన్గా మోడర్న్ లిబరలిజం సామూహిక సంక్షేమం కోసం, ఆ తర్వాత దానికి ప్రతిఘటనగా నియోలిబరలిజం మళ్లీ మార్కెట్ స్వేచ్ఛ కోసం, ఇప్పుడు సోషల్ లిబరలిజం ఈ రెండిటి మధ్య ఒక కొత్త బ్యాలెన్స్ కోసం వెతుకుతోంది. ఇదొక నిరంతర చర్య, ప్రతిచర్యల కథ. చూసారుగా, స్వేచ్ఛ అనే ఒక చిన్న విప్లవాత్మక ఆలోచనతో మొదలైన ఈ ఉదారవాదం ఎప్పుడూ ఒకేలా లేదు. వ్యక్తికి, సమాజానికి మధ్య సరైన బ్యాలెన్స్ ఏంటి అనే ప్రశ్న చుట్టూ తిరుగుతూనే ఉంది, మారుతూనే ఉంది. ఇది ఇంకా ముగిసిపోని ఒక కథ. మరిప్పుడు ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన ముందిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ పాండమిక్స్ లాంటి గతంలో ఎన్నడూ చూడని పెద్ద పెద్ద సవాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదారవాద లోలకం ఇప్పుడు ఎటువైపు వెళ్తోంది? వ్యక్తిగత స్వేచ్ఛకు, సామూహిక మనుగడకు మధ్య మనం కొత్త బ్యాలెన్స్ను ఎలా కనుగొంటాం? ఈ ప్రశ్నకు సమాధానం మన భవిష్యత్తే చెప్పాలి.